Hi friends, welcome back to Tech with Sam. Today we have to discuss about NFA to DFA conversion. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీరు ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ స్టేట్ ఆఫ్ ది ఎన్ఎఫ్ఏ. అంటే ఎన్ఎఫ్ఏని స్టార్టింగ్ స్టేట్ నుండి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ఎఫ్ఏ నుండి స్టార్ట్ చేయాలి డిఎఫ్ఏ కన్వర్షన్ చేయాలంటే. ఫైండ్ ది నెక్స్ట్ స్టేట్స్ ఫర్ ఈచ్ ఇన్పుట్ సింబల్ అండ్ రైట్ దెమ్ ఇన్ ది టేబుల్. దట్ మీన్స్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అంటే ఏ సింబల్, ఏ ఇన్పుట్ సింబల్ ఏంటి అంటే జీరోస్ అయినా వన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏస్ బీస్ ఏవైనా ఉండొచ్చు. అవి ఏ స్టేట్కి వెళ్తున్నాయో చూసి ఆ స్టేట్ నేమ్ అనేది మనం టేబుల్లో మెన్షన్ చేసుకోవాలి. ఇఫ్ ద నెక్స్ట్ స్టేట్ కంటైన్స్ మోర్ దెన్ వన్ స్టేట్ రైట్ దెమ్ టుగెదర్ హ్యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఒక ఇన్పుట్ సింబల్ ఒక్క స్టేట్కే కాకుండా ఒక 2 or 3 స్టేట్స్కి వెళ్తే దాన్ని మనం కంబైన్ చేసి రాసుకోవాలి. ఇఫ్ ఏ న్యూ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ అపియర్స్, అంటే మనకి ఇప్పుడు 2 or more అని చెప్పా కదా, అవి మనం ఒక్క దాంట్లో రాసినప్పుడు అదే మనకి న్యూ స్టేట్ అవుతుంది ఆ కాంబినేషన్ అనేది. ఇక్కడ చూడండి, యాడ్ ఇట్ హ్యాజ్ ఏ న్యూ స్టేట్ ఇన్ ది టేబుల్. కంటిన్యూ ద ప్రాసెస్ అంటిల్ నో న్యూ స్టేట్ కాంబినేషన్స్ అపియర్. అంటే మనకి ఇంకా అలాంటి న్యూ స్టేట్స్ ఏం రాకుండా ఉండేంత వరకు ఈ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేయాలి. ద స్టార్ట్ స్టేట్ ఆఫ్ ద డిఎఫ్ఏ విల్ బీ ది స్టార్ట్ స్టేట్ ఆఫ్ ద ఎన్ఎఫ్ఏ. అంటే డిఎఫ్ఏలో ఏదైతే స్టార్ట్ స్టేట్ ఉందో ఎన్ఎఫ్ఏలో కూడా సేమ్ స్టార్ట్ స్టేట్ ఉంటుంది. స్టార్ట్ స్టేట్ ఇండికేటెడ్ విత్ యారో సింబల్. ఎనీ స్టేట్ దట్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ ఫైనల్ స్టేట్ ఆఫ్ ద ఎన్ఎఫ్ఏ. అంటే ఒక్క ఫైనల్ స్టేట్ అయినా ఉంటుందన్నమాట ఎన్ఎఫ్ఏలో. విల్ బీ ద ఫైనల్ స్టేట్ ఇన్ ద డిఎఫ్ఏ. అదే మనకి డిఎఫ్ఏలో కూడా ఫైనల్ స్టేట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై స్టార్ సింబల్. అదే డ్రాయింగ్లో అయితే మనం డబుల్ సర్కిల్ ఉంటే ఫైనల్ స్టేట్, అదే యారో మార్క్ ఉంటే ఇనిషియల్ స్టేట్. సో ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సో Q0 నుండి Q1కి 0, 1 అనేది పాస్ అయింది. తర్వాత సెల్ఫ్ లూప్ 0, Q1కి సెల్ఫ్ లూప్ 1. ఇక్కడ Q1 టు Q0 కూడా 1 అనే ఇన్పుట్ వెళ్ళిందనమాట. సో ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్, ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కాబట్టి మనం టేబుల్ డ్రా చేసుకోవాలి. ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్. ఇక్కడ Q సిగ్మా 0, 1 ఇన్పుట్ సింబల్స్ ఇక్కడ రాసుకోవాలి, స్టేట్స్ ఏమో ఇక్కడ రాసుకోవాలి. సో Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి యారో సింబల్ పెట్టాం, Q1 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి ఏంటి స్టార్ సింబల్ పెట్టాం. సో ఇప్పుడు చూద్దాం, Q0 నుండి 0కి ఏ స్టేట్ నుండి వెళ్ళింది, అంటే ఏ ఇన్పుట్ సింబల్ ఎక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ స్టేట్కి ఎక్కడికి వెళ్ళింది. Q0 నుండి 0, Q0 to 0 సెల్ఫ్ లూప్ అయింది కాబట్టి Q0 రాసుకున్నాం. Q0 to Q1 ఏమైంది, 0 పాస్ అయింది కాబట్టి Q1 రాసుకుందాం. నెక్స్ట్ Q0 to Q1 ఏమేమి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ స్టేట్కి వెళ్ళింది. సో Q0 to Q1, Q0 to 1 Q1కి వెళ్ళింది. సో ఇక్కడ Q1. ఇక్కడ Q1 నుండి 0కి ఏం వెళ్ళింది, Q1 నుండి 0కి ఏం వెళ్ళింది, ఏం వెళ్ళలేదు, ఓన్లీ 1 వెళ్ళింది కాబట్టి ఇక్కడ పై రాసుకున్నాం. Q1 నుండి 1 ఎక్కడెక్కడికి వెళ్ళింది, Q1కి సెల్ఫ్ లూప్ అయింది, ఇక్కడ Q0కి వెళ్ళింది. సో అది ఇక్కడ Q0, Q1 అని రాసుకుందాం. ఇప్పుడు దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్ డ్రా చేద్దాం. ఇక్కడ ట్రాన్సిషన్ టేబుల్ ఉంది కదా, సో దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూ స్టేట్స్ ఏమేమి వచ్చాయి, నార్మల్గా ఫస్ట్ అయితే ఇవి ఉన్నాయి రాసుకుందాం. Q0 డెల్టా ఆఫ్ Q0, 0 ఎక్కడికి వెళ్ళింది, Q0 0 ఎక్కడికి వెళ్ళింది, Q0, కామా ఉండదు, ఇది ఒక స్టేట్ కాబట్టి Q1. ఇప్పుడు మనకి ఏ స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1 మాత్రమే ఉన్నాయి. ఇందులో ఏంటి Q0, Q1 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద న్యూ స్టేట్. ఇది న్యూ స్టేట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకేముంది, Q0 Q1కి ఎక్కడికి వెళ్ళింది, Q1కి వెళ్ళింది. సో ఇక్కడ Q1. నెక్స్ట్ Q1
Q0కి ఎక్కడికి వెళ్ళింది, డెల్టా ఆఫ్ Q1 కామా 0 ఎక్కడికి, పై, అసలు ఏం వెళ్ళలేదు కాబట్టి. తర్వాత డెల్టా ఆఫ్ Q1 కామా 1 ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ చూడండి Q0 Q1కి వెళ్ళింది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది న్యూస్ టెనెట్ అనేది Q0 Q1, ఇక్కడ Q0 Q1. సో ఇప్పుడు దీనికి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా చూడాలో చెప్తా చూడండి. డెల్టా ఆఫ్, మనం డిఎఫ్ఏకి రాసుకునేటప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ తీసేయాలి, స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోవాలి. Q0 Q1 కామా ఫస్ట్ 0కి చేద్దాం. ఇన్పుట్ సింబల్స్ ఏంటి 0 1 కాబట్టి ఫస్ట్ 0 తీసుకున్నాం. ఇక్కడ డెల్టా ఆఫ్ Q0 కామా 0 యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా 0. ఇక్కడ Q0 కామా 0కి ఏముంది, Q0 కామా 0 అంటే ఏముంది ఇక్కడ, Q0 Q1 యూనియన్ Q1 కామా 0కి ఏముంది, పై. సో ఇక్కడ పై. ఇప్పుడు ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇప్పుడు మనం డిఎఫ్ఏ కాబట్టి కనుక్కునేది ఫ్లవర్ బ్రాకెట్ కాదు స్క్వేర్ బ్రాకెట్, ఇదిలో రాసుకోవాలి, ఇదే ఇక్కడ రాసుకోవాలి, ఇదే దీని ఆన్సర్ అవుతుంది 0కి. ఇప్పుడు డెల్టా ఆఫ్ Q0 Q1 కామా 1కి చేస్తున్నాం. డెల్టా ఆఫ్ Q0 కామా 1 యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా 1. ఇప్పుడు డెల్టా ఆఫ్ Q0 కామా 1 అంటే Q0 కామా ఏముంది 1కి, Q1 ఉంది, యూనియన్ Q1 కామా 1కి ఏముంది, Q0 Q1. ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమొస్తుంది మనకి, స్క్వేర్ బ్రాకెట్ Q0 Q1 వస్తుంది. సో దీనికి ఇది ఆన్సర్. ఇంకా మనకి ఇక్కడ న్యూ స్టేట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు. సో మనకు వచ్చింది ఏంటి, ఇదే వచ్చింది సేమ్. ఆల్రెడీ మనం చేసింది కూడా Q0 Q1. సో ఇవి రెండింటిని మనం ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ డిఎఫ్ఏ డ్రా చేయాలి. డిఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్. మనం ఇందాక ఇక్కడ క్యూ సిగ్మా తీసుకున్నాం, కానీ ఇక్కడ డిఎఫ్ఏ రాసేటప్పుడు క్యూ డాష్ సిగ్మా డాష్ అని తీసుకోవాలి. ఇన్పుట్స్ ఏంటి 0 1. సో ఇదే ఇంకా టేబుల్ మనకి. మీ ప్రెజెంటేషన్ ఎంత నీట్గా ఉంటే అంత మంచి మార్క్స్ ఉంటాయి. సో చూడండి, ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏంటి Q0. మనం ఒక స్టెప్స్లో కూడా చెప్పుకున్నాం, ఎన్ఎఫ్ఏకి ఏదైతే ఇనిషియల్ స్టేట్ ఉంటుందో డిఎఫ్ఏకి కూడా అదే ఇనిషియల్ స్టేట్గా ఉంటుంది. ఏమొచ్చింది Q0 Q1. మీకు ఆల్రెడీ చెప్పా, డిఎఫ్ఏలో అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి, అదే ఎన్ఎఫ్ఏలో అయితే ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఇందులోనే మార్క్స్ చాలామంది లాస్ అవుతూ ఉంటారు. సో మీరు చూడండి, సేమ్ హ్యాస్టీజ్ అక్కడ ఉంది, ఇక్కడ రాసా. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి న్యూ స్టేట్ వచ్చింది, న్యూ స్టేట్ని వెంటనే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. Q0 Q1 0కి ఏమొచ్చింది, ఇక్కడ Q0 Q1 వచ్చింది. Q0 Q1 1కి ఏమొచ్చింది, Q0 Q1 వచ్చింది. అంతే కదా, ఇక్కడ ఉంది. సో ఫైనల్ స్టేట్ ఏంటి, Q1 కదా ఫైనల్ స్టేట్, ఇక్కడ ఉంది ఆల్రెడీ. Q1 0కి ఏమొచ్చింది, పై వచ్చింది. Q1 1కి ఏమొచ్చింది, Q0 Q1 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పై అనే వాల్యూ వచ్చింది కాబట్టి మనం Qకి కూడా పై తీసుకుందాం. దానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ నుండి పై మనకి ఏం లేవు కాబట్టి జస్ట్ ఇక్కడ పై వచ్చింది అనేసి మనం ఇది తీసుకుంటున్నాం. అదర్వైజ్ రాకపోతే అవసరం లేదు ఇది తీసుకోవడం. నెక్స్ట్ ఇప్పుడు ఏం డ్రా చేయాలి, ట్రాన్సిషన్ టేబుల్ ఆఫ్ ఫర్ డిఎఫ్ఏ వచ్చింది కాబట్టి ట్రాన్సిషన్ డయాగ్రామ్ రావాలి. దేనికి ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఫర్ డిఎఫ్ఏకి ట్రాన్సిషన్ డయాగ్రామ్. మనకి ఆల్రెడీ మనం ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా ఉందో చూసాం, వాళ్ళే ఇచ్చేసారు ఇక్కడ. సో ఇప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఫర్ డిఎఫ్ఏకి ఎలా ఉందో చూడాలి. సో ఇక్కడ మనకి ఏ స్టేట్స్ వచ్చాయో చూడండి.
ఇక్కడ మనకి ఏ స్టేట్స్ వచ్చాయి, Q0 వచ్చింది. సో ఇక్కడ Q0 అనే స్టేట్ తీసుకోవాలి, అది ఇనిషియల్ స్టేట్ కాబట్టి యారో. తర్వాత Q0 Q1 వచ్చింది, సో Q0 Q1. ఇంకొకటి ఏంటంటే డిఎఫ్ఏకి ఎన్ని ఫైనల్ స్టేట్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ Q1 ఉంది, సో ఇది ఫైనల్ స్టేట్ ఆల్రెడీ ఎన్ఎఫ్ఏలో కూడా, కానీ ఇక్కడ కూడా Q1 ఉందిగా, సో దీన్ని మనం ఫైనల్ స్టేట్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ఏం కాదు. సో ఇక్కడ చూడండి, ఇది ఫైనల్ స్టేట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఫైనల్ స్టేట్. తర్వాత ఇంకేముంది, Q1 ఉంది, సో Q1 తీసుకున్నాం, ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి డబల్ సర్కిల్. తర్వాత Q పై తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ పై వాల్యూ వచ్చింది కాబట్టి మనకి, సో ఇది సింగిల్ సర్కిల్. ఇప్పుడు చూడండి, Q0 0 అనేది Q0 Q1కి వెళ్ళింది, సో ఇక్కడ నుండి ఇక్కడికి డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ పైన 0. నెక్స్ట్ Q0 1 దేనికి వెళ్ళింది, Q1కి వెళ్ళింది, సో ఇక్కడ నుండి ఇక్కడికి డ్రా చేసి 1. Q0 Q1 నుండి 0 ఎక్కడికి వెళ్ళింది, సెల్ఫ్ లూప్, సో దీనికి ఇలా డ్రా చేసి యారో మార్క్స్ ఇంపార్టెంట్. 0 1 కూడా సేమ్ వెళ్ళింది కాబట్టి 1. తర్వాత Q1 నుండి 0 ఎక్కడికి వెళ్ళింది, పైకి వెళ్ళింది, Q1 నుండి 0 పై ఏంటి 0. తర్వాత ఏంటి, Q1 నుండి 1, సో ఇక్కడికి 1. ఇక్కడ మనకి Q పైలో 0 అయినా పై వచ్చింది, 1 అయినా పై వచ్చింది, సో దీనికి సెల్ఫ్ లూప్ పెట్టి 0, 1. సో ఇదే ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆఫ్ డిఎఫ్ఏ. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.